హిరణ్యాక్షకుడనే రాక్షసుడిని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి మాత అంటారు. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. శ్రీ వారాహిదేవి నల్లని కాంతితో, వరాహ ముఖంతో, మహిష వాహనం గలదై 8 చేతులు కలిగి ఖడ్గం, డాలు, అంకుశం ఆయుధాలుగా ఉంటాయి. దేవీ మహత్యంలోని కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి మాతృకలను అనగా దేవతలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను అమ్మవారు సంహరిస్తుంది. ఒకప్పుడు శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో కలుపుకుని రాక్షసుణ్ణి సంహరిస్తుంది. అలాగే రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం గావిస్తుంది.